నమస్తే అండి. మన వీడియో చూసే ముందు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైకు షేరు 10 మందికి రీచ్ అవుతుంది. మన వీడియో 10 మందికి అవైలబిలిటీలోకి వెళ్తుంది. వచ్చే నెల అనగా డిసెంబర్ 24 వృద్ధాప్య పెన్షన్లో ఒక రోజు ముందే ఇస్తున్నారు. ఎందుకంటే 1వ తారీఖు ఆదివారం వస్తుంది కాబట్టి. బెస్ట్ ఆఫ్ లక్ 1 డే బిఫోర్ పెన్షన్స్. ఓకే, ఇది మన ఛానల్ అప్డేట్. కెలికి తన్నించుకోవడం అంటే ఇదే. ఈ విషయంలో మాత్రం వైసీపీ ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతల మీద దురుసుగా మీరు ప్రవర్తించి అబండాలు వేసేసి ఏదో బ్లేమ్ చేద్దామని అనుకుంటే మీరే ఇరుకుని పడిపోతారు. నిన్న జరిగిన ఘటన దానికే ఉదాహరణ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు మంత్రి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు గారిని ఉదాహరించి కొన్ని మాటలు చెప్పారు. దానికి కౌంటర్గా బాలినేని శ్రీనివాసరావు గారు, మీ సంగతి తెలియదా, అమెరికాలో మీరు ఏం చేస్తారు, నన్ను అనవసరంగా రెచ్చగొట్టవద్దు, రెచ్చగొడితే మొత్తం బయట పెడతాను. ఇది కెలికి తన్నించుకోవటం కదా, అవసరమా మీకు? జనం తిరస్కరించారు. బయట సోషల్ మీడియా సైకోలు అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అండా దండ మొత్తం కోల్పోయారు. ఒక 2 సంవత్సరాలు ఆగండి. గవర్నమెంట్ తప్పులు చేయకుండా ఏముండదు. తప్పుల మీద పోరాడండి, అప్పుడు మీకు మైలేజ్ వస్తుంది. అంతేగాని ఈ లోపు ఎదరోళ్ళ మీద బురద వేద్దాం, మనం గొప్పోళ్ళు, శ్రీరామచంద్రులు అంటే కుదరదండి. అంతే కదా. మనం తప్పు చేయకపోతే వేరే వాళ్ళు అంటాకి, వేరే వాళ్ళు తప్పుని ఎత్తి చూపడానికి మనం సరిపోతాం. మనం చేసే తప్పులు అవి కప్పిపుచ్చుకోవడానికి వేరే వాళ్ళ మీద నిందలు అవసరమా? కొద్దిగా ఆగండి, 2 సంవత్సరాలు ఆగండి. గవర్నమెంట్లో లూప్ హోల్స్ ఏమైనా కనపడితే దాని మీద పోరాడండి. నేను ఇచ్చే సలహా ఇదే.